కడుపు తీపి అంటే తెలియక ముందే ఆ కడుపునే తీయించుకున్న కసాయిదానివి. అయినా నీతో నాకేంటి? నా నమ్మకం నాది, నా విశ్వాసం నాది. ఆ తల్లి సాక్షిగా నా చేతికి కట్టుకున్న ఈ తోరణమే నా గోవిందాన్ని కాపాడుతుంది, ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రప్పిస్తుంది. అబ్బో, కలియుగ పతివ్రత. ఏంటేంటేంటి? ఈ దారం ముక్క నీ గోవిందాన్ని ఎక్కడున్నా కాపాడుతుందా? తప్పకుండా కాపాడుతుంది. నా భర్త నా మెళ్ళో కట్టిన ఈ మాంగళ్య సాక్షిగా నా భర్త క్షేమం కోసం సుమంగళి వ్రతాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో నా చేతి కట్టుకున్న ఈ దారం ముక్కే నా భర్తకి రక్షా కవచంలా నిలుస్తుంది. ఇనుప సంకెళ్లను కూడా తెంచుకొని నా కోసం తిరిగొచ్చే శక్తిని ప్రసాదిస్తుంది. నేను ఇక్కడున్నానేంటి? అంటే తను చెప్పినట్టు వెళ్ళేదనే సౌందర్య నన్ను ఎయిరా తొందరగా ముక్క. హలో, ఎవరండి? తలుపు తీయండి, కొంచెం తలుపు తీయండి, తలుపు తీయండి సార్. అన్నా, వాడికి స్పృహ వచ్చినట్టుందన్నా. తలుపు తీయండి, తలుపు తీయండి. ఎవరు? వెళ్ళి చూడు. తలుపు తీయండి, తలుపు తీయండి. ఎవరన్నా ఉంటే కొంచెం తలుపు తీయండి సార్. హలో, ఎక్కడకరా? మా చేతుల్లో తప్పించుకోవాలనుకున్నారా? ఇన్ని తీసుకెళ్ళండి రా. ఎవరు మీరు? ఎవరు మీరు? వదలండి, వదలండి రా, నన్ను వదలండి రా. ఎవర్రా మీరు? రే, వదిలేండి రా, వెళ్ళవండి నన్ను, వదలండి రా. ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? వదలండి రా నన్ను. తలుపు ఎద్దురా. అరే, తలుపు తీయండి రా. తలుపు తీయండి రా, తలుపు తీయండి రా, నేను రానివ్వండి రా.
తలుపు తీయండి రా. ఎవర్రా మీరు? హలో, నమస్తే మేడం. ఏంటో చెప్పు. వాటికి స్పృహ వచ్చింది మేడం. నా చేతికి కట్టుకున్న ఈ తోరణమే నా గోవిందాన్ని కాపాడుతుంది. ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రప్పిస్తుంది. తలుపులు తీయమని గొడవ చేస్తున్నాడు. రేయ్, చెప్పింది గుర్తుందిగా? వాడు తప్పించుకున్నాడో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. మా చేతుల్లోంచి తప్పించుకోవడమా? ఛాన్సే లేదు మేడం. బీ కేర్ఫుల్. వాడు ప్రాణాలతోనే ఉండాలి, కానీ బయటికి రాకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. జాగ్రత్త. ఉంటా మేడం. ఏ జన్మలోనో మన మధ్య ఏదో తెలియని అనుబంధం ఉండే ఉంటుంది. లేకపోతే వారం రోజులు కూడా గడవక ముందే నాకు పదే పదే నిన్నే పిలవాలని ఎందుకు అనిపిస్తుంది? నువ్వు సేవలు చేస్తుంటే మాటల్లో చెప్పలేని ఆనందంతో నాకెందుకు పొంగిపోవాలనిపిస్తుంది? ఆంటీ, చెప్పాను కదా, ఇక్కడ ఉన్నన్నాళ్ళు నన్ను మీ కూతురే అనుకోండి. అదేం మాట స్వప్న, ఇక్కడున్నన్నాళ్ళు ఏమిటి? నువ్వెప్పటికీ నా కూతురు లాంటి దానివి. ఆంటీ, నేనెవరో తెలియకుండానే. తెలియకపోవడం ఏంటమ్మా? నీ గొంతులో మృదుత్వం, నీ మాటల్లో మాధుర్యం, నువ్వో మంచి మనసున్న ఆడపిల్లవని చెప్పకనే చెప్తున్నాయి. మా అర్చన కూడా నీలాగే నెమ్మదిగా మాట్లాడేది, ఆప్యాయంగా పలకరించేది. అందుకే కళ్ళారా నిన్ను చూడలేకపోయినా మా అర్చన నా పక్కనే ఉన్నట్టుగా పొంగిపోతున్నాను. మీ కూతురంటే మీకు అంతిష్టమా? ఏ తల్లికి మాత్రం తన బిడ్డ మీద మమకారం ఉండదా అమ్మా? అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డ అర్ధాంతరంగా అత్తారింటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా తిరిగి రానే లేదు. ఈ అమ్మ గుండె తన కోసం కొట్టుకుపోతుందని తెలుసు కూడా కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఆ బాధతోనే ఏనాటికైనా నా కూతురు నాకు కనిపించేలా చేయి తండ్రి అని ఆ 7 కొండల వాడికి ముడుపులు కట్టాను, పొర్లు దండాలు పెట్టాను. కానీ కానీ ఊరుకోండి ఆంటీ, ప్లీజ్. డాక్టర్ గారు మీరు ఎక్సైట్ కాకుండా చూసుకోమన్నారు. మీకేమైనా అయితే ఆయన నన్ను తిడతారు. అలా అయితే అస్సలు ఆందోళన చెందను. అయినా నాకెందుకు ఆందోళన? నా కూతురు లాంటి స్వప్న నా పక్కనే ఉంది కదా, నాకే దిగులు లేదు. స్వప్న, మీ ఆంటీని మాటలో పెట్టి అప్పుడే జడేసావా? చూసావా అమ్మా, స్వప్న ఎంత తెలివైందో. నాతో కబుర్లు చెప్తూనే ఉంది. తను అనుకున్న పని పూర్తి చేసింది. ఆ స్వప్న, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ మిత్రా గారు రాధమ్మని తీసుకురమ్మన్నారు. స్వప్న, ఆంటీ, ఏం భయం లేదు, వెళ్ళండి. ఉండండి, నేను వీల్ చైర్ తీసుకొస్తాను. స్వప్న, నాకెందుకు భయంగా ఉందమ్మా. ఎందుకంటే నేనున్నాను కదా, మీకేం భయం లేదు. లేవండి మెల్లగా. డాక్టర్,
తనకు చూపు వస్తుందా? తప్పకుండా వస్తుంది. మీరు ఓకే అంటే 4 రోజుల్లో ఆపరేషన్కి రెడీ చేస్తాను. డెఫినెట్లీ డాక్టర్. మీరు ఎప్పుడంటే అప్పుడే చేయండి. షూర్. కానీ తనకి ఎలాగైనా చూపు రావాలి. తప్పకుండా. కోటేశ్వరరావు గారు, డాక్టర్ మిత్రా గారు ఈ ఫీల్డ్లో ఎంతో ఎక్స్పర్ట్. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా మీ భార్యకి చూపు వచ్చినట్టే. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది. కొంచెం ధైర్యం ఏమిటి, పూర్తి ధైర్యాన్ని పెంచుకోండి. మీ శ్రీమతికి చూపు వచ్చేలా చూసే బాధ్యత నాది. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ కళ్యాణ్, మీరు ఈలోగా ఆవిడ త్వరగా కోలుకోవడానికి మందులు రాసివ్వండి. ఓకే డాక్టర్. ఏమా, ఆపరేషన్కి రెడీనా? నా కూతుర్ని చూసే అదృష్టాన్ని కలిగించే దేవుళ్ళు మీరు. చూడమ్మా, ఇలా ఎమోషనల్ అయితే కంటి నరాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆపరేషన్ చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఈ క్షణం నుంచి నేను నా కూతురు ఆలోచనలోనే సంతోషంగా బతికేస్తాను. అస్సలు టెన్షన్ పడ్ను. అది అలా ధైర్యంగా ఉండాలి. మిస్టర్ కళ్యాణ్ సార్, కమ్ టు మై రూమ్. ఓకే సార్. యూ డోంట్ వరీ. ఓకేనండి, ఇంకెలాంటి సందేహం లేదు. మీ ఆవిడకి తప్పకుండా చూపు వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద హెల్ప్. వెల్కమ్. రాధా, డాక్టర్ గారు ఏమన్నారో విన్నావు కదా. నీకు చూపు వస్తుంది, తప్పకుండా చూపు వస్తుంది. ధైర్యంగా ఉండు.
సాలా తప్పించుకున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మేడం చాలా ఖతర్నాక్. ఎమ్మటే ఫోన్ చేసి చెప్పకపోతే మనందరిని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపేద్ది. చెప్పు. హలో మేడం, ఆ సాలాగాడు తప్పించుకున్నాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, వాడు మాకే మస్కా కొట్టి చమకా ఇచ్చిండు. షడప్! వెళ్ళండి. ఎక్కడ ఉన్నా సరే వాణ్ణి వెతికి పట్టుకోండి. సారీ మేడం, వాడు అమాయకుడు అనుకున్నాం గానీ మాకే టోకరా ఇస్తాడనుకోలేదు. రేయ్, వాడు గాని దొరకలేదో మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. అలాగే మేడం. రేయ్, పదండ్రా ఎత్తుకుదాం. అర్చన! స్వప్న, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళరా. అలాగే ఆంటీ. దీపం వెలిగించి వెంటనే వచ్చేస్తాను. అర్చన! అర్చన! ఆగర్చన! అర్చన! రేయ్! రేయ్! ఆగరా! ఆగరా! పడిపోతారా? ఆగరా! ఆగరా! రేయ్! రేయ్! ఆగరా! ఆగరా! రేయ్! 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 రండిరా! రేయ్! ఆగరా! ఎక్కడ వెళ్ళిపోతున్నావురా? రేయ్, ఇటు వెళ్ళేడా వస్తుందాం, రండిరా. రేయ్! 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 రేయ్, నువ్వు ఇటు వెళ్ళరా. రేయ్, నువ్వు ఇటు వెళ్ళరా. అలాగేనా?
తండ్రి ఏడుకొండలవాడా, ఆ రాధమ్మని చూస్తుంటే నాలో ఎందుకో ఏదో తెలియని బాధ. దూరమైన తన కన్న బిడ్డ కోసం కలవరిస్తూ ఆ తల్లి పడుతున్న ఆవేదన చూస్తుంటే నా గుండె బాధతో తరుక్కుపోతోంది. స్వామి, నిన్నే నమ్ముకున్న ఆ తల్లి కళ్ళు కనిపించని స్థితిలో కూడా ఇవాళ ఆఖరి శనివారం నీ సన్నిధిలో దీపం వెలిగించాలని తప్పించిపోతుంటే అలాంటి మాతృమూర్తిని ఎందుకయ్యా ఇంకా పరీక్షిస్తావు? నిజంగా నువ్వు కలియుగ దైవానివే అయితే ఆ తల్లి కన్నీళ్లు తుడిచేసే. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అంటూ నీ సుప్రభాత సేవతో ముల్లోకాలు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంటే తదాస్తోని దీవిస్తావంటారే, మరెందుకయ్యా ఆ తల్లి బిడ్డల్ని విడదీశావు? ఏం పాపం చేశారని? నీకు చేసిన పూజల్లో ఏ లోపం చేశారని? నీ ముందు వెలుగుతున్న ఏ దీపం ఆ తల్లి వెలిగించిందే అనుకో. కన్న బిడ్డ కోసం కలవరిస్తున్న ఆ తల్లి ఎలాగైనా ఆ తల్లి కూతుళ్ళు కలుసుకునేలా చెయ్యి. ఆ తల్లి బిడ్డల్ని కలుపు తండ్రి. రామ్, ఏమైంది? అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కా? ఎందుకు? మా గోవిందాన్ని ఎవరో కిడ్నాప్ చేసుంటారని కంప్లైంట్ ఇవ్వడానికి. రామ్, ఏంటి నువ్వు అనేది? అవును కళ్యాణ్, ఇన్నాళ్ళు కనిపించకుండా పోయిన మా గోవిందం ఇందాకే ఫోన్ చేశాడు. కాల్ చేసి ఎంతో కంగారు పడుతూ నాతో ఏదో ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. అంతలోనే ఏమైందో తెలీదు, లైన్ కట్ అయిపోయింది. ఆ మొబైల్ నంబర్కే మళ్ళీ నేను కాల్ చేస్తే ఎవరో ఆ మొబైల్ తనదేనని, గోవిందం కంగారు పడుతూ ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఒకసారి కాల్ చేసుకోవాలని బతిమలాడితే తన మొబైల్ ఇచ్చానని చెప్పాడు. కానీ మాట్లాడుతుండగానే ఎవరో రౌడీలు మా గోవిందాన్ని కొట్టి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. అందుకే మా గోవిందం ఏదో ప్రమాదంలో చిక్కుకున్నాడని పోలీసులకి కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను. వద్దురా, అలా చేస్తే మీ బావ ప్రాణాలకి ప్రమాదం జరగచ్చు. నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇచ్చావని తెలిసినా, గోవిందం కోసం పోలీసులు రంగంలోకి దిగినా ఆ దుర్మార్గులు మీ బావ ప్రాణాలకే హాని తలపెట్టచ్చు. కళ్యాణ్, అవునరా, అందుకే చెప్తున్నాను, ఇలాంటప్పుడు తొందరపడ్డాం అస్సలు మంచిది కాదు. కానీ కళ్యాణ్, ఇన్నాళ్ళు గోవిందం ఏమయ్యాడో తెలియని అయోమయంలో ఉన్నాను. కానీ ఇవాళ ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారని తెలిసాక కూడా బావుని రక్షించుకోలేకపోతే? రామ్, మీ బావ మాయం అవడానికి కారణం డబ్బు మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. అంటే? ఆలోచించు రామ్. ఒకవేళ ఆ దుర్మార్గులు కేవలం డబ్బు కోసమే మీ బావ బ్యాంకు నుంచి వస్తుండగా దారి కాచి అటాక్ చేస్తుంటే ఆ డబ్బును లాక్కుని పారిపోయి ఉండేవాళ్ళు. కానీ మీ బావని కిడ్నాప్ చేశారు అంటే సంథింగ్ ఈస్ దేర్. ఇంకేదో బలమైన కారణం ఉంది. ఏంటి? ఏంటా కారణం?
అమాయకుడైన గోవిందాన్ని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అది తెలుసుకోవడమే మనం చేయాల్సిన పని. నువ్వు చెప్పింది నిజమే కళ్యాణ్, కానీ పోలీసుల హెల్ప్ లేకుండానే మనం తెలుసుకోవాలి. యూ డోంట్ వరీ, తెలుసుకుందాం. ఈ కిడ్నాపింగ్ చేయించింది ఎవరో, గోవిందాన్ని బంధించి ఉంచితే వాళ్ళకొచ్చే లాభం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. రాధా, ఏమండి వచ్చారా? మీరెప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. అమ్మగారు. శివ, బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. డాక్టర్ గారు చెప్పారంట కదా, ఆపరేషన్ చేస్తే మీకు తప్పకుండా కంటి చూపు వస్తుందని. చాలా సంతోషం అమ్మగారు. ఏమిటి రాధా, నిన్నటిదాకా ఆపరేషన్ అంటేనే భయపడేదానివి, ఇవాళేంటి చాలా సంతోషంగా ధైర్యంగా కనిపిస్తున్నావు? ఓ, ఇదంతా స్వప్నమహిమన్నమాట. ఏమండి, స్వప్న మాట్లాడుతుంటే మనసుకు ఎంతో నిశ్చింతగా ఉంటుంది. స్వప్న పక్కనే ఉంటే గుండెకెంతో ధైర్యంగా అనిపిస్తుంది. స్వప్న సేవలు చేస్తుంటే నీ కూతురు నీకు సేవలు చేస్తున్నట్టు అనిపిస్తోంది, అంతేనా? అవునండి, హాస్పిటల్లో రోగులకి అందరూ సేవలు చేస్తారు, కానీ అంకిత భావంతో చేసేది కొందరే. ఆత్మీయత అనుబంధంతో మనసుకు దగ్గర అయిపోయేది మాత్రం స్వప్న లాంటి కరుణామూర్తులే. అమ్మగారు, ఆ స్వప్న ఎవరో గాని ఈ కొద్ది రోజుల్లోనే తమరి మనసు గెలుచుకుంది అంటారు, అంతేనా? అంతేకా శివ, దూరమైన నా కూతురు అర్చనే స్వప్న రూపంలో తిరిగొచ్చింది అనిపిస్తుంది. ఆ మాట, మన్నన, ఆ పలకరింపు, అభిమానం, ఆదరణ ఎన్నటికీ మర్చిపోలేను. రాధా, ఏమైంది నీకు? నీలో ఇంత ఉద్వేగాన్ని నేనెప్పుడు చూడలేదే. ఏమోనండి, నాకే తెలీదు. ఎండిపోతున్న పూల మొక్కకి నీటి చెమ్మ తగిలినట్టు ఆశలు పూర్తిగా అడుగంటిపోయి తనలో తానే కుమిలిపోతున్న మనసుకి ఓదార్పు దొరికినట్టు ఆఖరి వారు నా దీక్ష ఆగిపోతుందేమోనని బాధపడుతుంటే నేను అడక్కముందే తనే ఆ దేవుడికి నా మొర వినిపిస్తానందండి. నా కోసం గుళ్ళో ఆ దేవుడికి దీపం వెలిగించడానికి వెళ్ళిందండి. ఏమండి, అంత మంచి పిల్లను కన్నవాళ్ళు ఎవరో గాని ఎంతో అదృష్టవంతులు కదండి. తను నీ మనసుకి ఎంత నచ్చకపోతే నువ్వు ఇంత సంతోషంగా ఉంటావు? నువ్వు చెప్పడమే గాని తన్ని ఇంతవరకు చూడడం కుదరలేదు. అవునమ్మగారు, నాకు కూడా ఆ స్వప్న ఎవరో చూడాలనుందమ్మా. తప్పకుండా. ఏమండి, నాకు చిన్న పని చేస్తారా? ఏంటి? స్వప్న త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందండి. తనని చేసుకోబోయేది ఎవరో తెలుసా? డాక్టర్ కళ్యాణ్ గారండి. అలాగా? అందుకే పెళ్లి కూతురు కాబోతున్న స్వప్నకి ఓ మంచి పట్టు చీర పెళ్లి కానుకగా ఇద్దామండి. తీసుకురారా? తప్పకుండా తీసుకొస్తాను. ఏమండి, మనిద్దరం కలిసి ఆ పట్టు చీరని స్వప్నకిద్దాం. కలకాలం పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి అని దీవిద్దాం. సరేనా? అలాగే. మమ్మీ, డాడీ ఏంటి ఇలా తయారయ్యాడు? పగలు రాత్రి తేడా లేకుండా మందు కొట్టడమేనా? ఏం చెప్పమంటావ్?
అంతా నా కర్మ గ్రహచారం. అసలు ఏం జరిగింది మమ్మీ? ఏం జరిగిందా? ఉన్నాడుగా ఆ కోటిగాడు. వాడు అది జరిగింది. అప్పటినుంచి అలా తయారయ్యారు. ఏంటి మమ్మీ నువ్వనేది? ఆ కోటిగాడు డాడీని చంపదెబ్బ కొట్టాడా? కాలర్ పట్టుకొని చంపుతాను అనే లెవెల్లో వార్నింగ్ ఇచ్చాడా? అయినా కూడా ఆ రాధకి ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందో తెలుసుకొని డాడీ అక్కడికి వెళ్తానంటున్నారా? అదే నా బాధంతా. వీళ్ల పీడ వదిలిపోయింది అనుకుంటే ఈయనగారికెందుకో ఇంత వెంపర్లాట. ఆ రాధ ఏమైతే ఈయనకెందుకంట? సెంటిమెంట్ మమ్మీ, సిస్టర్ సెంటిమెంట్. ఆ రాధని డాడీ చెల్లమ్మ అని పిలిచేవారు కదా. చిచ్చి, ఆ డ్రైవర్ గాడి పెళ్ళం ఈయనకి చెల్లమ్మేంటి? మన లెవెలేంటి, వాళ్ళ లెవెలేంటి? మమ్మీ, ఆ తేడా మనకి తెలుసు, కానీ డాడీకి ముందు నుంచి తెలియదు కదా. తెలుసుంటే ఆ డ్రైవర్ గాన్ని నెత్తి మీద పెట్టుకునేవాడే కాదు. ఇదిగో ఇవాళ వాడి చేతిలో ఇంత అవమానాన్ని పొంది ఇలా తాగుతూ కూర్చునేవాడు కాదు. ఏం చేస్తాం, అంతా మన కర్మ. మమ్మీ, ఇంతకీ ఆ రాధ చచ్చేలా ఉందా, బతికేలా ఉందా? ఏమో, ఎవరికి తెలుసు? ట్రీట్మెంట్ జరుగుతుంది ఏ హాస్పిటల్లో? ఆ శారదా నర్సింగ్ హోంలో అంట. శారదా నర్సింగ్ హోమా? అవును. ఏ అంటావేంటి మమ్మీ? ఆ హాస్పిటల్ డాక్టర్ కళ్యాణ్ది కదా. అర్చన ఉంటుంది కూడా అక్కడే కదా. ఒకవేళ ఆ రాధ కానీ అర్చనను చూస్తే ఇంకేమైనా ఉందా? మై గాడ్, ఇప్పుడు ఎలాగే? ఉండు మమ్మీ. హలో కళ్యాణ్ గారు, నేను సౌందర్యని. అయినా ప్రత్యేకంగా చెప్పాలా? మీ గొంతే డిఫరెంట్ కదా, చెప్పండి. అబ్బే ఏం లేదు, స్వప్న అక్కడ ఉందేమో అని. ఉంది. ఏం చేస్తోంది? హాస్పిటల్ ఏం చేస్తుంది? డ్యూటీ చేస్తుంది. డ్యూటీనా? అంటే ఇప్పుడు కొత్తగా అడ్మిట్ అయిన పేషెంట్ ఆ రాధ ఉంది కదా, ఆవిడ్ని కేర్ఫుల్గా చూసుకోమని నేనే చెప్పాను. కేర్ఫుల్గా చూసుకోవడమా? ఏంటి ప్రాబ్లం? కార్ యాక్సిడెంట్లో కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకొని ఆవిడ కంటి చూపు పోయింది కదా. ఇంకో 4 రోజుల్లో ఆవిడకు ఆపరేషన్ చేయించాలి. అందుకే ఆవిడకి ఏం కావాలన్నా స్వప్నే దగ్గరుండి చూసుకుంటుంది. ఓ అలాగా. స్వప్నను పిలవమంటావా? వద్దొద్దు, నేనే వచ్చి కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఏంటి మళ్ళీ తప్పించుకుందాన్ని చూస్తున్నావా? మేడం చెప్పినట్టు పని పూర్తయ్యేదాకా నువ్వెంత గింజుకున్నా సరే నువ్విక్కడే, మేమిక్కడే. నమస్తే మేడం. వాడేం చేస్తున్నాడు? బోన్లో పడ్డ ఎలుకలా గింజుకుంటున్నాడు మేడం. అలా అనుకుని కేర్లెస్ గా ఉంటే మొన్న తప్పించుకున్నాడు. లేదు మేడం, ఇప్పుడు అలా జరిగే ఛాన్సే లేదు మేడం. కుర్చీకి తాళతో కట్టేసినాం, కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నాం. ఓకే ఓకే, చూడు, వాడికి కాపలా కాయడం మాత్రమే కాదు, నువ్వు ఇంకొకటి పని కూడా చూడాలి. చెప్పండి మేడం, మీరు చెప్పినట్టు చేయకపోతే అప్పుడు అడగండి. ఇంతకీ వాడెవడ మేడం? కోటి, అర్చన ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ కోటేశ్వరరావు. వాడికి మధ్య కొమ్ములొచ్చాయంట. ఓ చూపు చూడండి. అర్థమైంది మేడం. కాలో చెయ్యో తీయాలా, ఏకంగా చాల్తీనే లేపేయాలా? ఆహాహా, మర్డర్ దాకా పోనక్కర్లేదు.
మా డాడీ జోలికి రాకుండా చేస్తే చాలు. అంటే కేవలం బెదిరించడం అంతేగా మేడం? ఓకే మేడం, పని అయిపోయినాక ఫోన్ చేస్తాను. ఏంటమ్మా, కేవలం బెదిరించమనే ఎందుకు చెప్తున్నావు? ఆ కోటిగాణ్ణి ఏకంగా లేపేస్తే సరిపోయేది కదా. మాట్లాడవేంటే? వద్దులే మమ్మీ, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు? ఏంటమ్మా, ఆ కోటిగాడి మీద జాలి పడుతున్నావా? ఎంతైనా సేవలు చేశాడు కదా మమ్మీ. ఎంత కాదనుకున్నా ఒకప్పుడు డాడీకి ప్రాణం కదా. ప్రాణాలు తీయడం దాకా ఎందుకు? బతకని. ఏమండి, స్వప్న ఇంకా రాలేదేమిటండి? ఇంకా ఎందుకు రాలేదో నాకేం తెలుసు రాధా. వస్తుందన్నారు కదండి, నా కోసం తప్పకుండా వస్తుంది అని చెప్పారు కదండి. ఏమండి, మీకు ఆ పిల్ల ఎవరో తెలియకపోయినా ఇంత మంచి చీర కొని తెచ్చారు అంటే స్వప్న ఎంతగా సంతోషిస్తుందో తెలుసా? మనిద్దరం కలిసి ఆ అమ్మాయిని దీవిస్తే ఎంత మురిసిపోతుందో. రాధా, నీ వాలకం చూస్తూ ఉంటే ఆ పిల్లకెలాగూ తల్లిదండ్రులు లేరు, మనమే కన్యాదానం చేస్తే బాగుంటుంది అన్నట్టు రెడీ అయిపోతున్నావు. అలా చేస్తే మాత్రం తప్పేంటండి? ఏమండి, స్వప్న లాంటి మంచి అమ్మాయికి అమ్మా నాన్నలుగా పీటల మీద కూర్చుని కన్యాదానం చేయగలిగితే నిజంగా అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి? రాధా, నీకు తెలియకుండా నీలో వచ్చిన మార్పుని గమనించావా? ఏమిటండి అది? జ్ఞాపకాలు. మొన్నటిదాకా అర్చన జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతూనే ఉండేవి. రాత్రింపగళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ అర్చన అర్చన అని కలవరిస్తూనే ఉండేదానివి. కానీ నీకు స్వప్న పరిచయం అయిన తర్వాత అర్చన గురించి బాధపడ్డం మానేసి స్వప్న స్వప్న అని కలవరిస్తున్నావు. అయ్యో, అదేం మాటండి? అర్చన మన బిడ్డ, స్వప్న ఏ తల్లి కన్న బిడ్డ. నన్ను అమ్మ అని పిలుస్తూ నాకెంతగానో దగ్గరైపోయింది. దూరమైన మన అర్చన్ని తనలో చూసుకునేలా చేసింది. బాగుంది. అర్చన మన కన్న కూతురైతే స్వప్న మన పెంపుడు కూతురు అంటావు, అంతేనా? పోనీ అలాగే అనుకోండి, తప్పే ఉంది. ఆప్యాయంగా పలకరించే ఆడపిల్ల ఏ తల్లి కన్న బిడ్డ అయితే ఏమి? సార్, నేను మాణిక్యాన్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పు మాణిక్య. మన డ్రైవర్లు ఇద్దరు కొట్టుకుంటున్నారు సార్. ఆపాలన్నా ఆగడం లేదు. ఆఫీస్ అంతా చిందరవందర చేస్తున్నారు. ఒకరినొకరు చంపుకుంటారేమోనని భయంగా ఉంది సార్. ఎవరు వాళ్ళు? సార్, ఆ వివరాలన్నీ చెప్పే టైం లేదు. మీరు ఎక్కడున్నా వెంటనే ఆఫీస్కి వచ్చేయండి సార్. అలాగే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. అలాగే సార్. మీరు చెప్పినట్టు మా సార్కి ఫోన్ చేశాను కదా, ఇక నన్ను వదిలేయండి. రాధా, ఏంటండి? మాణిక్యం ఫోన్ చేశాడు. ఆఫీస్లో ఏదో గొడవగా ఉందట. అయ్యో, ఏమైందంటండి? తెలీదు. వెళితే గాని విషయం అర్థం అవుతుంది. నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఏమండి, మీరు అలా వెళ్ళిపోతే ఎలా అండి? స్వప్న వస్తుంది కదా, పైగా మనిద్దరం కలిసి ఈ చీర ఇవ్వాలనుకున్నాం కదా. నిజమే రాధా, కానీ నేను అర్జెంటుగా వెళ్ళాలి. అది కాదండి స్వప్న. రాధా, నీకు విషయం అర్థం కావటం లేదు. నేను వెళ్ళకపోతే అక్కడ పరిస్థితి ఘోరంగా తయారయ్యేటట్టు. ఏమండి, ఈ పాటికి స్వప్న వచ్చేస్తూనే ఉంటుందండి. ఒక్క 10 నిమిషాలు ఆగి వెళ్ళండి. రాధా ప్లీజ్, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను.
అమ్మాయి వస్తే ఇక్కడే ఉండమని చెప్పు. వచ్చేస్తాను. స్వప్న, ఎలా ఉన్నారమ్మా? నాకేమిటి, చాలా సంతోషంగా ఉన్నానమ్మా. కానీ నువ్వే రావడం కొంచెం ఆలస్యం చేసావు. నువ్వు వస్తావని మా ఆయన ఎంతసేపు ఎదురు చూశారో తెలుసా? సారీ అమ్మా. నేను అయ్యో, ఈ మాత్రానికి సారీ ఎందుకమ్మా? ఇదిగో నీకోసం ఈ చీర తెప్పించాను, తీసుకోమ్మా. ఎందుకు? ఎందుకేంటమ్మా, కాబోయే పెళ్లి కూతురు కదా, ఇది నీకు నా పెళ్లి కానుకనుకో. తీసుకోమ్మా. కళ్యాణ తిలకంతో నువ్వు పెళ్లి కూతురుగా ఈ చీరనే కట్టుకోవాలి. ఈ చీరను కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చోవాలి. అమ్మా, ఇవాళ నిజంగా మా అమ్మే ఉంటే ఇలాగే చేసేదేమో. అనాథనైన నాకు ఆ అదృష్టం లేదు. కానీ మీరు నా కోసం ఎందుకు బాధపడతావమ్మా? నేనే మీ అమ్మని. ఈ చీరని సెలెక్ట్ చేయడానికి ఆయన ఎన్నో షాపులు తిరిగారంట. ఇద్దరం కలిసి ఈ చీరని నీ చేతుల్లో పెట్టి ఆశీర్వదించాలి అనుకున్నాం. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? రేపు స్వప్న పెళ్లికి మీ ఇద్దరు తప్పకుండా రండి, మనసారా ఆశీర్వదించండి. అలాగే. స్వప్న, నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? చెప్పమ్మా, నీకోసం నేనేమైనా చేస్తాను. నాకు ఆపరేషన్ జరిగాక కట్లు విప్పగానే ముందుగా నువ్వే నా కళ్ళకు కనిపించాలి. మా ఆయన కంటే ముందుగా నేను నిన్నే చూడాలి. అమ్మా, స్వప్న, అలాగేనమ్మా, తప్పకుండా. ఇదిగో ముందే చెప్తున్నాను, ఇవాళలాగా ఆ రోజు కూడా లేట్ చేస్తే అస్సలు ఒప్పుకోను. నువ్వు వచ్చేదాకా అసలు కట్లే విప్పనివ్వను. అస్సలు చేయను. మీ కట్లు విప్పగానే ఇలా మీ ముందు నిలబడతాను. అప్పుడు నేను ఈ స్వప్న ఎలా ఉంటుందో నా కళ్ళారా చూస్తాను. అమ్మా, స్వప్న, స్వప్న, బుద్ధి లేదా నీకు? కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాడా? రేయ్, ఎగరా బే, దిగో.
ఏయ్, ఎవరే మీరు? ఏమిటి దౌర్జన్యం? మా హర్ష సార్నే బెదిరించేంత మగోడు అయ్యేవరా నువ్వు? ఓహో, మీలాంటి బజార్ రౌడీలని పురమాయించేంత నీచమైన స్థితికి దిగజారాడు అనమాట మీ హర్ష సార్. రేయ్! ఎక్కువ తక్కువ నకరాలు చేయకు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొక్కసారి మా హర్ష సార్ జోలికొచ్చావనుకో, నీ పెళ్ళం పుస్తే పుటిక్కిండి ఎగిపోద్ది. జాగ్రత్త. పోనీరా. హర్ష, మా హర్ష సార్నే బెదిరించేంత మగోడు అయ్యేవరా నువ్వు? స్వప్న, అమ్మలేదా? ఆంటీ ఏదో బయట ఫంక్షన్ నుండి వెళ్లారు. ఓ, వెరీ గుడ్. అంటే ఒక్కదానివే ఉన్నావన్నమాట. అయితే ఈరోజు నిన్ను అడిగేయాల్సిందే. క్షమించండి, నేను కావాలని రాలేదు. ఆంటీ వెళ్ళమంటేనే వచ్చాను. దేని గురించి నువ్వు మాట్లాడేది? అడిగేస్తాను అన్నారు కదా, దాని గురించే. మీరు అడగకముందే చెప్పేస్తున్నాను. మీరు రావద్దన్నా కూడా ఇవాళ హాస్పిటల్కి వచ్చాను. తప్పే, కానీ నేనుగా రాలేదు. ఆ రాధమ్మ గారు నన్ను చూడాలని కలవరిస్తున్నారు అంటే ఆవిడ్ని చూడ్డానికి వచ్చాను అంటావు, అవునా? అంటే నేను రావద్దన్నా కూడా హాస్పిటల్కి రావడం తప్పేగా? తప్పే. తప్పే అని అలా తల ఊపితే సరిపోదు, శిక్షని అనుభవించాలి. అలాగే, మీరు ఏ శిక్ష విధించినా సరే భరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే శిక్షను విధించడానికి నేను కూడా రెడీగానే ఉన్నాను. నా మాటని కాదన్నందుకు, నేను వద్దన్న హాస్పిటల్కి వచ్చినందుకు నేను నీకు విధించబోయే శిక్ష ఏంటో తెలుసా? నువ్వు నీ జీవితాంతం గుర్తుంచుకునే శిక్ష. నీకు ఊపిరున్నంత కాలం మర్చిపోలేని శిక్ష. వెయ్యనా? అనుభవించడంలో కూడా ఆనందంగా ఉన్న ఈ తీయటి శిక్ష పేరేంటో తెలుసా? ముద్దు.
స్వప్న, కళ్యాణ్ ఎప్పుడొచ్చావురా? జస్ట్ ఇప్పుడేనమ్మా. స్వప్న, పిన్ని గారు బలవంత పెడితే నేను అక్కడే భోంచేశాను గాని కళ్యాణ్కి అన్నం పెట్టి నువ్వు తినేసి. స్వప్న, అలా ఉన్నావేంటమ్మా? అబ్బే ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. అయితే సరే, ఇప్పటికే పొద్దుపోయింది, త్వరగా తినేసేయండి. అలాగే అమ్మా, మేము తినేస్తాం కానీ నువ్వు వెళ్ళి పడుకో. సరే, నాకు నిద్ర ముంచుకొస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. ఛే, మంచి మూడు కాస్త డిస్టర్బ్ అయిపోయింది. ఏంటా చూపు? హ, అయినా ఇంకెన్నాళ్ళే, మన పెళ్లి జరిగే రోజు దగ్గర పడింది కదా. ఆ ఫార్మాలిటీ కాస్త పూర్తయితే అడ్డు అదుపు ఉండదు కదా. సో లైసెన్స్ వచ్చేదాకా సైలెన్స్ పాటించక తప్పదు కాబట్టి ఇదిగో నీకోసం ఈ చిన్న గిఫ్ట్ని తీసుకొచ్చాను. ఈ మొబైల్ నీకోసం మాత్రమే, నా కాల్స్ని అందుకోవడానికి మాత్రమే, స్ట్రిక్ట్లీ పర్సనల్. చూసావా ఎంత స్లిమ్గా, ఎంత క్యూట్గా ఉందో? నీలాగే. ఇది నీ దగ్గర ఉంటే మనిద్దరం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు, ఏకాంతంగా. ఓకేనా? తీసుకో, తీసుకో. స్వప్న, చేతులు కలిసి చేతలుగా మారేదాకా మనసు విప్పి తీయగా మాట్లాడుకుందాం. నా ఊహల్ని నువ్వు, నీ ఊహల్ని నేను 50-50 షేర్ చేసుకుందాం. ఓకే?